మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు గాస్తున్నారు. కొత్తగూడెం మండలం పోగులపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు. ఉదయం నుండి రాత్రి వరకు నిలబడలేక క్యూ లైన్లలో ఆధార్ కార్డులు బస్తాలు పెట్టి నిరీక్షిస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి యూరియా ఇప్పించాలని కోరుతున్నారు. మాది గుండంపల్లి సహకార సంఘం సొసైటీలో యూరియా బస్తాలు ఇస్తారంటే వచ్చిన 8:30 వరకు. ఇప్పటి వరకు ఒక బస్తా లైన్ కదులు లేదు. వందల మంది ఉన్నాం. 1000-2000 బస్తాలు వచ్చినాయి అంటారు. మరి పొద్దుడు సంది ఇప్పటి వరకు ఇస్తారు. లైన్లో నిలబడి కాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడే ఈ పొలాలకు మందులు ఇంకా నాట్లే లేదు. యూరియా బస్తాలు ఇంత లైన్లు కడతాను. మరి 800-900 వస్తే ఇంకెంత ఇబ్బంది పడాలో. ఈ మొక్కజొన్న కర్రలకు ఇద్దామంటేనే ఇంత ఇబ్బంది పడతాను. కొంచెం యూరియా ఎక్కువ డెలివరీ చేసి గవర్నమెంట్ మా రైతులందరికీ యూరియా ఎక్కువ సబ్సిడీ చేయాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా తొందరలు ఇవ్వాలా అని కోరుకుంటూ మాట్లాడుతున్నా. నాకైతే ఇంత ఇబ్బంది పెట్టొద్దు అనేది గవర్నమెంట్ దయ తెలవాలని నాకు. నరకిద్ద తినకుండా వచ్చినాం. ఇప్పుడు 3:30-4 అవుతుంది. అన్నం లేదు, సున్నం లేదు. మొత్తం లైన్లో ఇగో ఇంతవరకు లైన్లు ఉన్నాం. ఏం చేస్తుందో గవర్నమెంట్ అయితే కొంచెం దయ తెలిసి మాకు యూరియా బస్తాలు ఇవ్వాలని. యూరియా తీసుకుంటామని పొద్దున 8 వచ్చినాం సార్. 10 గంటల వరకు ఐడి వచ్చింది. ఇంతవరకు లైన్ లేదు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినాం. అలా లైన్ ఉన్న వాళ్ళకి కూడా 5 బస్తాలు వేస్తున్నారు. ఒకటి నాను అని ఇస్తున్నారు సార్. భార్య వాళ్ళు నాటుకు వెళ్ళినారు. పిల్లల్ని తీసుకొని వచ్చినాం సార్. అన్నం పొద్దున అంటే లైన్ ఉండండి మా కోసం ఉన్నారా లైన్ అంటున్నారు సార్. ఆశ అబ్బాయి ఆయన కసుకుంటాను ఏమన్నా అంటే సార్. అంటే అక్కడ షార్టేజ్ వస్తున్నాయి. మేమేం చెయ్యం, మీ అవసరం కదా, మా కోసం చేస్తాం వ్యవసాయం అంటున్నారు సార్. ఏమో సార్ లైన్ నిన్న ఈ టైం ఉన్నాం సార్. పొద్దున్నుండి ఈ టైం వరకు ఉండి మా కార్డు రావడం అయిపోయినాయి సార్. వస్తాను మళ్ళీ ఇస్తానే పోయినా. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న వచ్చేసరికి ఇట్లా చెప్పులు లైన్ పెట్టి. కొత్తగూడెం మండలం పొగులపల్లిలో అయితే యూరియా బస్తాల కోసం రైతులు వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు మొత్తానికి ఇక్కడ రైతులకి ఎంతైతే అవసరమో యూరియా బస్తాలు అక్కడ ఉన్నాయో అధికారులు ఏమంటున్నారు? శాలిని, అధికారులు అయితే మనకి చెప్పేది యూరియా సరిపడంత యూరియా నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే అందుకు విరుద్ధంగా అయితే ఇటు వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలు, సహకార సంఘ ప్రాథమిక కేంద్రాల పరిస్థితి అయితే దానికి విరుద్ధంగా ఉంది. ఏదైతే రైతులకి ఒక పక్క ఖరీఫ్ పంటలు వేసుకున్న రైతులకి, ఒక పక్క వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకి కావాల్సినంత యూరియా దొరకకపోవడంతో మరింత కుదేలవుతున్న పరిస్థితి. ఏదైతే యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం 4 గంటలకే లేచి రైతులు బారులుగా నిలవాల్సిన పరిస్థితి. అక్కడ నిలవలేని పరిస్థితులలో అక్కడ వాళ్ళ చెప్పులు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ సంచులు పెట్టుకొని క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక రోజుల తరబడి వేచి చూసినా కానీ వారికి యూరియా దొరకట్లేదు. ఒక పక్క అధికారులకి ఒక్కొక్క ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఒక రోజుకి 5 టన్నుల కంటే ఎక్కువ యూరియా రైతులకు పంచొద్దని అధికారులకు చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు అందాయి. దాంతో అధికారులు ఒక రైతుకి 1 బస్తా నుంచి 2 బస్తాల వరకే యూరియా ఇస్తున్నారు. ఒక రైతుకు ఒకసారి ఇచ్చే రైతుకు మళ్ళీ ఆ నెలలో ఇంకోసారి ఇవ్వద్దని చెప్పడంతో ఒక్కొక్క ఎకరానికి 4 బస్తాలు పైగా యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక పక్క వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుకి యూరియా అనేది వారికి గుడి బండలాగా తయారైందని చెప్పుకోవచ్చు. దానికి అధికారులు మాత్రం పైకి మాత్రం కావాల్సినంత స్టాక్ ఉంది, రైతులకు ఇస్తామని చెప్తున్నారు.
అది మాత్రం అది నిజానికి వస్తే మాత్రం రైతులకి కావాల్సినంత స్టాక్ లేదు, ఇవ్వటం లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకుంటే ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని పోగులపల్లి గ్రామంలో అయితే ఉదయం నుంచి గత 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఉదయం వచ్చిన రైతులు 4ంటికి వచ్చిన రైతులు సాయంత్రం 6 వరకు వేచి చూసినా యూరియా దొరకక వాళ్ళు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి. అధికారులు స్పందించాలి, జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వాలని చెప్పేసి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. శాలిని, చంద్రశేఖర్, అసలు రైతులకు సరిపడా అక్కడ యూరియా ఎందుకు ఇవ్వట్లేదు? అంటే యూరియా కొరత రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత యూరియా ఇవ్వడం లేదు, రాష్ట్రం పైన సీతకన్ను చూపెడుతుంది. రాష్ట్రం ఒక పక్క కావాల్సినంత యూరియా ఇవ్వాలని చెప్పినప్పటికీ తెలంగాణ మీద ఒక విధంగా చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు కావాల్సినంత రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియా మేము ఇచ్చాము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కావాల్సినంత స్టాక్ ఉంది, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరత క్రియేట్ చేస్తుందని ఇటు బీజేపీ పెద్దలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడైతే మనకి ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరైతే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల్లో ఉన్న అధికారులకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఒక్కొక్క రోజుకి ఒక ప్రాథమిక కేంద్రం నుంచి 5 టన్నుల కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఒక రైతుకి 1 బస్తా నుంచి 2 బస్తాలు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇచ్చినట్లు తెలిసినట్లయితే మాత్రం వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కాదు, వారిని సస్పెండ్ చేస్తాం, వారి మీద కేసులు పెట్టి జైలు కూడా పంపిస్తామని వారికి అధికారుల నుంచి మౌలిక ఆదేశాలు అయితే అందాయి. దాంతో వారు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి. ఇదంతా కలిసి రైతు గందరగోళం పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రైతుకు యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పక్క నాట్లు కూడా పెట్టి కలుపులు తీస్తున్న పరిస్థితి, ఇంకో పక్క మొక్కజొన్న పంటలకు కూడా ఇటు పత్తి పంటలకు కూడా యూరియా అవసరం. దీంతో ఒక్కసారిగా రైతులు యూరియా కోసం బారులు తీరడం, వారు కావాల్సినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో ఒక గందరగోళ పరిస్థితి అదే ఏర్పడింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.